సో నెక్ పెయిన్ మనం కామన్గా ఇంట్లో ఎప్పటిదాకా చూసుకోవాలి, ఎప్పుడు మనం వెళ్ళి ఒక ప్రొఫెషనల్ కలవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. సో నెక్ పెయిన్ మనకి ఒక చిన్న చెకింగ్ అంటుండాలి మనకు మనం. లైక్ మనము ఏమి యాక్టివిటీ రాంగ్గా చేస్తాం, ఏ యాక్టివిటీ రిపీట్గా చేస్తాం. చాలామందికి హెడ్ నోడింగ్ యాక్టివిటీ ఎక్కువ అలవాటు ఉంటుంది. ఆ హెడ్ నోడింగ్ ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు లేకపోతే నాకు ఇందాక చెప్పినట్టు ఒంగుని టెక్స్ట్ చూస్తున్నారా, లేకపోతే టెక్స్టింగ్ రీజన్ లేకుండా కొంచెం చెప్పే కదా, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ స్క్రోల్ చేస్తుంటారు, అలాంటివి కూడా ఎక్కువ చేస్తున్నారా అంటే వాళ్ళకి పర్పస్ ఉన్న వీడియోస్ చూడడం ఒక విధంగా అయితేనాక వాళ్ళకి సంబంధం లేని వీడియోస్ కూడా ఎక్కువసేపు చూడడం వల్ల వాటి వల్ల కూడా ఆబ్వియస్గా నెక్ మీద లోడ్ పడుతుంటుంది. ఎవ్రీ మినిట్ అనేది నెక్ మీద మజిల్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతుంటాయి. ఇంట్లో మనం ఇమీడియట్గా ఏం స్టార్ట్ చేయాలంటే, ఎప్పుడైతే నెక్ పెయిన్ వచ్చిందో జెంటిల్గా లైట్ స్ట్రెచెస్ ఉంటాయి, అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండడం. అంటే రెగ్యులర్గా ఏవైతే సూర్య నమస్కారం అవి లైట్గా ప్రాక్టీస్ చేయడం. పెయిన్ కనుక మరీ ఎక్కువ ఉంటే మాత్రం చేయకూడదండి. దానివల్ల ఎందుకంటే పెయిన్ బాగా ఎక్కువ ఉందంటే ఇక్కడ లోకలైజ్డ్గా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అప్పుడు కనుక ఎక్సర్సైజ్ లాంటివి చేస్తేనక ఇంకా పెయిన్ పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అది చాలామంది చేసే రాంగ్ గైడెన్స్ అనమాట. నెక్ ఉంది కదా, నొప్పి ఉన్నా కానీ లైట్గా స్ట్రెచెస్ లాంటివి చేస్తేనక నీకు కొంచెం ఫ్రీ అవుతుందని. లేదు, నొప్పి ఉంటేనక ఫస్ట్ పెయిన్ తగ్గడానికి ఐస్ ప్యాక్ కానీ హాట్ ప్యాక్ అని పెట్టుకోవాలి. ఫస్ట్ 1-2 డేస్ అయితే నాకు ఐస్ ప్యాక్, ఒక 3 డేస్ 4 డేస్ లేకపోతే 1 వీక్ దాటితేనాక హాట్ ప్యాక్ లాంటిది పెట్టుకుంటే బెటర్. అది కూడా ఛాన్స్ ఉంటే వేడి నీళ్ళలో గుడ్డ ముంచి ఎక్కడైతే నెక్ పెయిన్ ఉందో హాట్ ఫోమెంటేషన్ అంటారు, ఆ హాట్ ఫోమెంటేషన్ లాంటివి చేసుకుంటే బెటర్. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇప్పటికీ 3 డేస్ అయిన తర్వాత కూడా వెంటనే తగ్గకపోతే మనం థర్డ్ డేని ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని, ఫిజియోథెరపిస్ట్ని కానీ, ఆర్థోపెడిక్ కానీ, న్యూరో సర్జన్ని కానీ, లేకపోతే న్యూరాలజిస్ట్ని కానీ, యాజ్ వెల్ మన జనరల్ ఫిజిషియన్ కానీ ఎవరో ఒకరిని కలిసి మనం రెగ్యులర్గా దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది.